హాయ్ గైస్. ఐబీపీఎస్పీఓ సంబంధించిన వ్యాకెన్సీ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంటాయి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫీజ్ అంతా, బ్యాంక్ కింద పోస్టింగ్ అనేది ఇవ్వబడుతుంది, అండ్ మెయిన్స్కి ప్రిమిల్స్కి సంబంధించిన పోర్షన్ ఏంటి, ఇంటర్వ్యూ ఎట్టును అన్ని వీడియోలు డీటెయిల్గా చూస్తాం. ముందు దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తాం. ఏజ్ ఎలిజిబిలిటీ మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 30 years వరకు ఉండొచ్చు. ఇది జనరల్ కేటగిరీకి. ఓబీసీగా ఉంటే, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద ఉంటే 33 years వరకు రాసుకోవచ్చు అనమాట. ఎస్టీ, ఎస్సీ అండ్ పీడబ్ల్యూడి వీళ్ళంతా 35 years వరకు రాసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా 35 years వరకు రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము అప్లికేషన్ ఫీజు చూస్తాం. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది 175 rupees మాత్రమే. వీళ్ళకి వచ్చి ఇంటిమేటింగ్ ఛార్జెస్ లేదు. అండ్ జనరల్ కేటగిరీ అండ్ అదర్స్కి, జనరల్ కేటగిరీ తప్ప ఇంకా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీళ్ళంతా వచ్చి 850 rupees కట్టాల్సిందిగా ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ ఇంక్లూడింగ్ ఇంటిమేటింగ్ ఛార్జెస్ వీళ్ళు పే చేయాల్సిందిగా ఉంటుంది. ఇది వచ్చి కామన్ ఎగ్జామ్. బ్యాంకింగ్ ప్రాసెస్లో ఇది వన్ ఆఫ్ ద కామన్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అనేది పోస్టింగ్ ఇవ్వబడుతుంది యాజ్ ఏ ప్రొబేషనరీ ఆఫీసర్గా. ఆ బ్యాంక్స్ నేను చెప్తాను, మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెకండ్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా, థర్డ్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫోర్త్ వన్ కెనరా బ్యాంక్, ఫిఫ్త్ వన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిక్స్త్ వన్ ఇండియన్ బ్యాంక్, సెవెంత్ వన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి, ఎయిత్ వన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, నైన్త్ వన్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, 10th one UCO బ్యాంక్ అండ్ 11th one ఫైనల్ ఇట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్స్ అంతా పోస్టింగ్ ప్రొబేషనరీ ఆఫీసర్గా పోస్టింగ్ అనేది ఇస్తారు. దీనికి మనం ప్రిమిల్స్కి సంబంధించిన ప్యాటర్న్ చూస్తాం. ప్రిమిల్స్లో వచ్చి 3 topics ఉంటుంది. జస్ట్ 3 topics, 100 marks, టోటల్ 100 marks ఉంటుంది. అండ్ డ్యూరేషన్ 60 minutes. ఆ 3 topics ఏంటని చూస్తాం. ప్రిమిల్స్ బేస్ చేసినంత మొత్తమే ఆబ్జెక్టివ్ టైప్ దా, 100 marks మే ఆబ్జెక్టివ్ టైప్ దా. ఫస్ట్ టాపిక్ వచ్చి ప్రిమిల్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions ఉంటాయి. మార్క్ వచ్చి 30 marks, డ్యూరేషన్ 20 minutes. సెకండ్ టాపిక్ న్యూమరికల్ అబిలిటీ 35 questions, 35 marks and 20 minutes duration. Third one, it is a final one in premils, reasoning ability 35 questions, 35 marks and duration 20 minutes. Overall premils కి మాత్రం 100 questions అడుగుతారు. మ్యాక్సిమం మార్క్ వచ్చి 100 questions 100 అండ్ డ్యూరేషన్ 1 hour 60 minutes. దీంట్లో మనకి ఒక మైనస్ పాయింట్ ఏరా అంటే దీంట్లో పెనాల్టీ మార్క్ ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి మీరు ఎత్తుండే మార్కులో ఉండి 0.25 marks అనేది పడతారు. దీనిపై నెగటివ్ మార్క్ అని చెప్తారు, అది పెనాల్టీ మార్క్, బోత్ ఆర్ సేమ్. దీంట్లో ఉండి మనం వచ్చి ఎస్కేప్ చేసుకోవడానికి ఒకే ఒక ద్వారా మనకి తెలిసిన క్వశ్చన్ మాత్రమే అటెండ్ చేయాలి, తెలియని దాన్ని మనం టచ్ చేయకూడదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింపులెస్ట్ వే టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ మనం చూడొచ్చింది మెయిన్స్. ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించిన మెయిన్స్లో బోత్ 2 papers ఉంటుంది. వన్ ఈజ్ ఆబ్జెక్టివ్, సెకండ్ వన్ వచ్చి రిటర్న్ టైప్లో ఉంటుంది. ఫస్ట్ మనం పేపర్ 1 చూస్తాం. మెయిన్స్లో 4 topics ఉంటుంది పేపర్ 1లో మెయిన్స్లో. ఫస్ట్ వన్ వచ్చి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 questions, మ్యాక్సిమం మార్క్ వచ్చి 60 marks, డ్యూరేషన్ 60 minutes. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెకండ్ వన్ 35 questions, 40 marks and 40 minutes డ్యూరేషన్. థర్డ్ వన్ డేటా అనలైసర్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 questions, 60 marks and 45 minutes డ్యూరేషన్. ఫోర్త్ వన్ జనరల్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 questions, 40 marks and 35 minutes డ్యూరేషన్. టోటల్గా పేపర్ 1 మెయిన్స్లో పేపర్ 1లో 55 questions ఉంటుంది. మ్యాక్సిమం మార్క్ వచ్చి 200 marks. పేపర్ 1లో మెయిన్స్లో 200 marks, డ్యూరేషన్ 3 hours. అండ్ మెయిన్స్లో పేపర్ 2 వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్. దాంట్లో మనకి లాంగ్వేజ్లో వచ్చి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రెండుమే ఉంటుంది. ఈ రెండిట్లో మనం ఏదైనా ఒకటితో రాయాల్సిందిగా ఉంటుంది. ఆ 1కి వచ్చి 25 marks ఇస్తారు. దీనికి ½ hour దా టైం, డ్యూరేషన్ ఉంటే తక్కువే. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్ అకార్డింగ్ టు మీ, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్ ఫ్రమ్ సెంట్రల్ రిక్రూట్మెంట్. ఏంటంటే ఈ ఒక ఎగ్జామ్ క్రాక్ చేస్తేనే చాలు, ఈ లెవెల్ బ్యాంక్స్ కింద దాంట్లోన ప్రొబేషనరీ ఆఫీసర్గా మనం ఎంట్రీ అయిపోవచ్చు. ఇది వచ్చి గవర్నమెంట్ జాబు కాదు, ప్రైవేట్ జాబు కాదు, ఇట్స్ ఎ నేషనలైజ్డ్ బ్యాంక్. ఈ 11 బ్యాంకులమే నేషనలైజ్డ్ బ్యాంక్. మీరు వచ్చి పబ్లిక్ సెక్టర్లో ఒక ఆఫీసర్ క్యాడర్ అయిపోతారు. మీకు శాలరీని చూస్తే 55K అప్ టు 55K అనేది బేసిక్ పే మాత్రం. అది కాకుండా మీకు వచ్చే డిఆర్ఎస్ అలవెన్స్,
సిటీ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అది కాకుండా చాలా అలవెన్స్ ఉంటుంది. అదే వచ్చి యూనిఫామ్ సర్వీస్ అని చూస్తారంటే డ్రెస్ అలవెన్స్ వేరే ఇస్తారు. మనకి ఇక్కడ ఎట్లా కానీ రైల్వేలో ఇస్తారు డ్రెస్ అలవెన్స్ అని ప్రతి నెల 650 రూపీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. రైల్వే బేస్ చేసి చూస్తే రైల్వే అనేది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్, దాంట్లో వచ్చి ఇస్తారు. డ్రెస్కి కూడా అలవెన్స్ ఇస్తారు. అలాగుంది ఇండియా. వెల్, మనం వచ్చి దీంట్లో వన్ మోర్ థింగ్ మనం వచ్చి నోట్ చేసుకోవచ్చింది, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దీంట్లో అప్లికబుల్ అవ్వదు. బికాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాస్ లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్. దానికి సంబంధించిన ప్రొబాషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చి అఫీషియల్గా ఎస్బీఐ కండక్ట్ చేస్తారు. ఎస్బీఐ పిఓ కష్టం యాక్చువల్గా, దీంతో కూడా కంపేర్ చేసి చూస్తే ఇట్స్ వెరీ టఫ్. ఐబీపీఎస్ అనేది ఈజీదా. అండ్ ఇది దీనికి వచ్చి ఎవరికి సూటబుల్గా ఉంటుందంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసిన ఆ ఇయర్లోనే దీంట్లో వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఎంప్లాయ్ అయిపోవచ్చు. ఈ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. ప్రిమిల్స్, మెయిన్స్ వచ్చి November 29 అండ్ ఇంటర్వ్యూ అనేది మేబీ డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ జనవరి ఉండొచ్చు. ఇది ఇంటర్వ్యూ గురించి అఫీషియల్గా ఏం చెప్పట్లేదు. మీరు దీన్ని వచ్చి సెల్ఫ్గానే ప్రిపేర్ అవ్వుకోవచ్చు. దీనికి మీరు ఏది కోచింగ్ క్లాస్కుని పోవచ్చిన అవసరం అనేది లేదు. బికాస్ ఈజియెస్ట్ టాపిక్ ఇవంతా. నేను మాల్తే దానికి కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ఈచ్ టాపిక్. దీనికి 1 month చాలు డ్యూరేషన్. ప్రిపరేషన్ డ్యూరేషన్ వచ్చి జస్ట్ 1 month, ఇట్స్ ఎనఫ్. ఈజీ అయిన టాపిక్స్ ఇవంతా. మనం దాంట్లో టైం వచ్చి ఎక్కువగా స్పెండ్ చేయాలంటే బ్యాంకింగ్ అవేర్నెస్ దీంట్లో మాత్రమే అప్డేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటే ఈజీగా క్రాక్ చేసేవచ్చు అనమాట. మీకు మీరు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు వచ్చి కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను అఫీషియల్గా దానికి తనిగా అఫీషియల్ పేజ్లో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకే గాయస్, బాయ్. హాయ్ గాయస్, ఐబీపీఎస్ పిఓ సంబంధించిన వ్యాకెన్సీ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంటాయి.